మనం మాటలు ఇచ్చి మర్చిపోతామేమో కానీ మన మాట ఇచ్చి మాట తప్పిపోయి మనం మర్చిపోయినా మన మాట తప్పువారుగా ఉండకూడదని మళ్ళీ మనల్ని జ్ఞాపకం చేసి ఆ మాటలో మనం స్థిరపరిచి మన యథార్థవంతులుగా తీర్చిదిద్దువాడు ఎవరు చెప్పిన? దేవుడే. జాగ్రత్త. ఎవరికైనా మాట ఇస్తున్నప్పుడు జాగ్రత్త, దేవుడికి మాట ఇస్తున్నప్పుడు జాగ్రత్త. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపో. యాకోబు రేంజ్ మారిపోయాడేమో కానీ దేవుడు మారిపోయాడు. మన దేవుడు యాకోబుతో ఏ మాట అన్నాడో ఇస్సాకుతో అదే అన్నాడు. ఇస్సాకుతో ఏదన్నాడో అబ్రహాంతో అన్నాడు. అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ఏదన్నాడో క్రొత్త నిబంధన సంగతులు చేతి పట్టుకుని వాటిని గైకుంటున్న వారితో కూడా చెప్పండి, వాటిని బోధిస్తున్న వారితో కూడా ఏమంటాడు చెప్పండి? వారికి తోడుంటానన్న నేను చెప్పండి, మీకు కూడా తోడు. ఈ మాటలు చాలవండి. ఆ దేవుడిని అలా కౌగిలించుకుని బతికడానికి చెప్పండి. ఇవి చాలా చెప్పండి. మనతో ఎవరు ఉన్నాయి, ఎవరు లేకపోయినా, అన్నయ్య ఉన్న అన్నయ్య లేకపోయినా, నాన్న ఉన్న నాన్న లేకపోయినా, అమ్మ లేకపోయినా, నాన్న వారు నాతో ఉంటానని ఉండకపోయినా, ఎవరు వెళ్ళిపోయినా నన్ను పిలిచిన వాడు నన్ను ఎడవాడు, ఎడబాయడు.